గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్మార్ట్ సిటీ పనుల్లో అనూహ్యమైన అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, స్మార్ట్ సిటీకి సంబంధించిన అన్ని టెండర్లు దాదాపు ఒకే కంపెనీకి వరుసగా కేటాయింపులు జరుగుతున్నాయి. టెండర్లు సాధించిన ప్రతిసారి మొదటి అంచనాలు పెంచుతూ కోట్ల రూపాయల ప్రజాధనం వెనక్కు మళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంద ఐలయ్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాలన్నీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నీలినీడలో జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ పథకంలో వరంగల్ పేరు పొందినప్పటి నుండి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అయితే జీడబ్ల్యూఎంసీ జారీ చేసే టెండర్ల వివరాలు ఎక్కడా పారదర్శకంగా ఇవ్వకపోయినా మంద ఐలయ్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ టెండర్లన్నీ ఎలా దక్కించుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రకాళి చెరువు, వడ్డెపల్లి చెరువు సుందరీకరణ, ఉర్సుగట్టు చెరువు కట్ట నిర్మాణం, నాలాలపై కల్వర్టుల నిర్మాణం వంటి ప్రధాన పనులన్నీ ఇదే కంపెనీ చేతిలోకి వెళ్లాయి. మొదట 80 కోట్ల అంచనాతో ఉన్న ఈ పనుల విలువను 150 కోట్లకు పెంచినట్లు సమాచారం. టెండర్ విలువ పెంచే అధికారం ఎవరు ఇచ్చారు, దానికి అధికారం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక ఈ వ్యవహారాల వెనుక ఉన్న కుట్రలో జీడబ్ల్యూఎంసీ అధికారులు, కాంట్రాక్టర్ మంద అశోక్ కమ్మన్నయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ టెండర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన విచారణలు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పారదర్శకత లేకుండా నడుస్తున్న ఈ టెండర్ వ్యవహారాలపై ప్రత్యేక విచారణ కమిటీ లేదా విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవసరమని స్థానికులు కోరుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ మధ్య జరుగుతున్న ఈ అవినీతి చక్రాన్ని బహిర్గతం చేయకపోతే స్మార్ట్ సిటీ అభివృద్ధి పథకం పూర్తిగా అవినీతి కూపంగా మారిపోతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. గ్రేటర్ వరంగల్ పరిధిలోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులైతే వెచ్చించింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి పనులకైతే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనతో అయితే టెండర్ల అయితే పిలిపించారు. దీనికి సంబంధించి మనం గ్రేటర్ వరంగల్ పరిధిలో చూసుకున్నట్లయితే పలు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకైతే స్మార్ట్ సిటీ నిధులైతే వెచ్చించారు. కొన్ని కోట్ల రూపాయలతో అయితే అభివృద్ధి పనులను, లేకపోతే హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం, దీన్ని అన్ని హంగులతోటి, లేకుంటే మనం చూసుకున్నట్లయితే రామప్పకు అంటే గుర్తింపు పొందిన సిటీ అయితే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ పరిధిలో ఉన్న కాంట్రాక్టర్లు అంటే ఎవరు చేసినా దానికి సంబంధించి ఒకే వ్యక్తికి కాంట్రాక్టర్లు రావడంతో కొంత అధికారులు, అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో దీంతో కుమ్మక్కు జరిగిందనే ఆలోచనలు అయితే నిలబడుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే జంక్షన్లు అదనంగా భద్రకాళి చెట్లు, వడ్డెపల్లి అదనంగా ఉసుగుట్ట చెరువు భద్రకాళి బండ్లు అభివృద్ధి చేసే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున నిధులతోటి అభివృద్ధి పనులను చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే అంటే గతంలో ఇది 80 కోట్ల రూపాయలు పనులు చేసే విధంగా పార్టీ నిధులు ఉంది. కానీ ఒకేసారి 150 కోట్లు ఏ విధంగా పెరిగాయి అనే దానికైతే కొంత అంచనాలను తారుమారు చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క అంచనాలు ఎందుకు పెరిగాయి అనేది మాత్రం ఇప్పటి వరకు అది అధికారులకు తెలియాలి, లేదంటే అసలు ఎందుకు పెంచారు అనేది మాత్రం కొంత స్పష్టంగా తెలియాల్సింది. ఖచ్చితంగా ఇలా పెంచడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు అయితే ప్రజాధనం అయితే వృధా అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఏ కంపెనీకి అయితే చెందాలో కంపెనీ అంటే మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ సంబంధించి ఖచ్చితంగా దీని మీద విచారణ చేస్తే ఇతరులు నిజాలు అయితే బయటపడతాయని అయితే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా స్మార్ట్ సిటీ నిధులు కనబడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్మార్ట్ సిటీకి సంబంధించి గతంలో రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాల్మాన్.